ధర్మశాస్త్రం బాలశిక్షకుడు, నీతిమంతుడిగా అది తీర్చలేదు. నజరైన యేసు క్రీస్తు రక్తమే ప్రతి మనిషిని నీతిమంతునిగా తీర్చింది. ధనవంతుడు అంటున్నాడు, నాకు ధర్మశాస్త్రం తెలుసు, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, ధర్మశాస్త్ర ప్రకారం లోబడి ఉన్నాం. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే ఆయన ప్రత్యక్షపరచబడి వరకు, ఆయన ప్రత్యక్షము వరకు, ఆయన తన అరంగేటం చేయేంత వరకు అది ఇవ్వబడింది. కానీ అది ఫైనల్ జడ్జిమెంట్ కాదు, ఫైనల్ రిజల్ట్ కాదు. ఈవెన్ ధర్మశాస్త్రాన్ని మోసుకొని వచ్చిన మోషనే తన జీవితం ముందు సంపూర్తిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. తన శరీరం ముందు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి బాహ్య సంబంధమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ పూట కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవితంలో ఎప్పుడు కూడా 100 రెట్లుగా 100కి 100% నేను ఫలించాలి, దీవించబడాలి అనే ఆశ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మనకంటే క్రైస్తవేతరులు బెటర్గా నిలబడతారు. అప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత ఆరాధన చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, జాగ్రత్తగా బతుకుతున్నాను, అయితే వాళ్ళకంటే నేను ఎందుకు తక్కువగా ఉంటున్నాను అనే ఆలోచన వస్తుంది. అయితే బైబిల్లో దేవుని వాక్యం అంటుంది, మీరు 100 రెట్లు ఫలాన్ని అనుభవిస్తారు. అది ఎప్పుడో ఎలాగో ఈ పూట ఒక 2-3 మాటల్లో మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 19:29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టే ప్రతోడు. హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకుంటే నామానికి స్తోత్రాలు. ఈ పూట ప్రభా 100 రెట్లు మేము ఆశీర్వదించబడినట్లు ఏం చేయాలో మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా ప్రభా వాటిని గ్రహించగలిగిన మనస్సు అర్థం చేసుకునే కృపను అనుగ్రహించండి. సంయోచించిన ప్రతి మాటను మీరు నా నోటి నుంచి మీ నామమునకు మాత్రమే మీరు మహిమను తెచ్చుకున్నామని నజరేయుడగు యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు సాక్షాత్తు యేసు ప్రభువారే తన శిష్యులతో మాట్లాడుతుంటున్నాడు. నా నామము నిమిత్తము అన్నదమ్ములను, అక్కచెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టే ప్రతివాడు. ఇప్పుడు అన్న తల్ల పైకి ఎత్తాలి, 100కు 100% పైకి ఎడుతూ ఆశీర్వాదాలు దక్కేసుకుందాం అనిపిస్తుంటే మీరు చేయాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, ఇండ్లనైనను, భూములైనను మీకు కలిగినవన్నీ వద్దనుకుంటే మీకు ఫలం అన్నాడు. ఎక్కడ కూర్చున్న మనలో ఇవే మాకొద్దయ్యా, యేసయ్య కావాలి అని మనస్ఫూర్తి చెప్పగలిగిన 2 హస్తాల పైకి తనకి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుద్దాం. హల్లెలూయా. ఫలమేమో 100 రెట్లు కావాలి మనకి, ఇవే మనం వదులుకోవడానికి ఇష్టపడం. అసలు ఎందుకు యేసు ప్రభువు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నిత్య జీవం కావాలి, ఏ మంచి కార్యం చేయమంటావో చెప్పన్నాడు. నిత్య జీవానికి ఏం చేయాలి? మంచి కార్యం చెప్పన్నాడు. లోకం ఎలా ఉందంటే, మంచి పని ఏదైనా చేస్తే, దాన ధర్మాలు ఏదైనా చేస్తే, అన్నదానాలు చేస్తే, వస్త్రదానాలు చేస్తే ఏమన్నాడు ధనవంతుడు? పరలోకం కావాలి, ఏ మంచి కార్యం చేయాలో చెప్పన్నాడు. పరలోకం కావాలి, ఏ మంచి కార్యం చేయాలో చెప్పన్నాడు. ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందిలో సమస్య తలెత్తేది ఇక్కడ 16వ వాక్యం చదవండి. 19వ అధ్యాయంలో 16వ వాక్యం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యము చేయవాలని జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నాడంటే, పరలోకం కావాలంటే ఒక మంచి కార్యం చేస్తే సరిపోద్ది అనుకున్నాడు. పరలోకం కావాలంటే
ఒక మంచి పని చేస్తే సరిపోద్ది అనుకున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యం చదువు. మార్కు సువార్త 14:6. అందుకు యేసు, అమ్మా ఎట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమె ఎందుకు తొందర పెడుతున్నారు, ఈమె జాగ్రత్తగా వినాలి, తలపైకి ఎత్తాలి. అసలు మంచి కార్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ధనవంతుడు ఏమనుకుంటున్నాడంటే మంచి కార్యం అంటే ఏదైనా దానం చేయమంటాడేమో, ఏదైనా ధర్మం చేయమంటాడేమో, ఏదన్నా ఎవరికైనా ఇవ్వమంటాడేమో, ఏదన్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించమంటాడేమో, ఎవరికైనా సాయం చేయమంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. చాలా మంది చూడండి, దాన ధర్మాలు చేస్తే, అన్నదానాలు చేస్తే పుణ్యం వస్తుంది, అన్నదానాలకు అన్నదానం మంచిది అని రకరకాల కొటేషన్స్ చెబుతుంటారు. ఈ ధనవంతుడు కూడా మంచి కార్యం చేస్తాను, నాకు నిత్య జీవం కావాలి, ఈ భూమి మీద ఉన్న బ్రతుకు కాదు, పరలోకంలో కూడా అసలైన జీవితం నేను జీవించాలి, అక్కడ జీవించబడాలి, అక్కడ బ్రతకాలి, అక్కడ నీతో పాటు ఉండాలి అని ఆశపడ్డాడు. ఆశ మంచిదే, కొనుక్కోవడం మంచిదే, అతడు దేవుని దగ్గరికి రావడం మంచిదే. అయితే అతడు ఏమడుగుతున్నాడంటే మంచి కార్యం ఏం చేయమంటావన్నాడు. రోజు యేసు ప్రభువారు సీమోను అనబడిన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఒక అత్తరిబుడ్డు తీసుకొని పరుగున వచ్చి యేసయ్య పాదాల మీద పడి అత్తరిబుడ్డు పగలగొట్టి యేసయ్య పాదాల మీద పోసి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ మానక యేసు పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఆ చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ ఒకరితో ఒకరు గుసగుసలు ఆడుకుంటున్నాడు. ఈయన ప్రవక్త కాడా, ఈయన దేవుడు కదా, ఒకవేళ ఈయన ప్రవక్త దేవుడే అయితే ఎలాంటి స్త్రీ వచ్చి ఆయన తాకుతుందో తెలియదా, మనం యూదులం కదా, పాపాత్మురాలను మనల్ని ముద్దు పెట్టుకుంటే అపవిత్రం అయిపోమా, ప్రజలు ఏమనుకుంటారు, లోకం ఏమనుకుంటుంది అని రకరకాలుగా సంభాషించుకుంటూ ఉంటే సీమోను మీ ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావన్నాడు. తుడుచుకోవడానికి టవల్ ఇచ్చావా, ఆ నీళ్ళు ఎన్నో టవల్ వేస్తాడా, ఇస్తాడు లేదు, నీళ్ళైన టవల్ వేస్తాడా. ఈ స్త్రీ చూడు, మీరు ఎందుకు ఆవిడ తొందర పెడుతున్నారు, ఎందుకు ఆవిడ తిడుతున్నారు, ఈవిడ మంచి కార్యం చేసింది అన్నాడు. అవునాడు. ఎవరన్నారు ఈ మాట? ఎందుకన్నాడంటే నా భూస్థాపక నిమిత్తమై ఇది చేస్తున్నాను. నిజానికి ఆ స్త్రీకి తెలియదు ఏం చేస్తున్నాను. బైబిల్లో కొన్ని మాటలు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయి. కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని రాస్తాడు. కొందరు తెలియకయే, ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నామో తెలియకయే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఈవిడ తెలియకుండానే దేవుని భూస్థాపత నిమిత్తమైన కార్యాన్ని చేసేస్తుంది. అక్కడ అత్తరపోసి యేసుప్రభువు వెంటనే అంటున్నాడు ఇది మంచి కార్యము. మరి ధనవంతుడు కోరుకున్న కార్యం ఎలాంటి కార్యం? ధనవంతుడు చేస్తారన్న మంచి కార్యం ఏంటి? ధనవంతుడు ఆలోచన ఏంటి? గలతీ పత్రిక ఒక మాట ఉంటుంది, దానికంటే ముందు 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. 1 తిమోతి 5:25. అటువలే మంచి కార్యాలు తేటగా కనబడతాయి, బయలుపరచబడినవి దాచబడనేరవు. మంచి కార్యములు తేటగా కనబడతాయి. ఏదైతే బయలుపరచాలని దేవుడు అనుకుంటాడో అది దాగదు. ఇప్పుడు మంచి కార్యం అని ఎవరు చెప్పాలి? మంచి అనేది మనం చేస్తే ప్రజలకు కనపడదా? అంటే మంచి కార్యం చేస్తాను అన్నాడంటే ఒకటి ఆ కార్యాలకు అలవాటు పడిన వ్యక్తి అయినా అంటే దాన ధర్మాలు చేయడానికో మంచి కార్యాలు చేయడానికో అలవాటు పడిన వ్యక్తి అయినా ఉండాలి, లేదా ఇక మీదట చేస్తాను నన్ను పరలోకం తీసుకెళ్ళు అని రిక్వెస్ట్ చేస్తున్న వ్యక్తి అయినా ఉండాలి. మంచి కార్యము అంటే దేవుని చేత ప్రశంసించబడేది. మంచి కార్యం అంటే క్రియలలో వ్యక్తపరచబడేది, అది ఎన్నడూ దాచబడదు, అది మంచి కార్యము. 2, దేవుడు ఏమన్నాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తల్లి నీ తండ్రిని సన్మానించని ధర్మశాస్త్రాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు? ఆ మాటలు చదవండి, 16 నుంచి కిందకి రండి, 10. అందుకు ఆయన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను అడిగాడు? యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అందుకు ఇవన్నీ హల్లెలూయా మంచి కార్యం చేస్తానన్నాడు. మంచివాడు ఒక్కడే, మంచి కార్యం నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. మంచి కార్యం అంటే దేవుడు ప్రశంసించేది, దేవుడు మెచ్చేది, అది దాచబడదు, బయలుపరచబడుతుంది. ఓకే,
యేసుప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటించన్నాడు. ఏమన్నాడు? వెంటనే అన్నాడు, ఆజ్ఞలు ఏంటి? ఏం ఆజ్ఞలు? అప్పుడు నరహత్య చేయవద్దు, దొంగలు చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, నీ పొరుగు వారిని ప్రేమించి, నీ తల్లిని తండ్రిని సన్మానించాలన్నదే అని చెప్పుకుంటూ వెంటనే అంటాడు, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకేమైనా కొద్దుగా ఉందా నాకు అని అడిగాడు. చాలా చక్కగా మాట్లాడాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీకు ఒకటి కొద్దుగా ఉందని, నీకు ఒకటి కొద్దువా అన్నాడు. అది చెప్పమనగా, ఏం కొద్దుగా చెప్పాను. నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చే అన్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. నేనంట మిగులు ధనవంతుడు. అంటే మిగులు అంటే తినేసిన తర్వాత ఇంకా ఉంటే, ఇప్పుడు 12 గంపలు మిగిలిన ఎత్తేరాలు తినేటప్పుడు కాదు. అంటే ఇతడికి ఎంత సమృద్ధి అంటే ఎంత తిన్నా మిగిలిపోయి అంత ఆస్తి ఉన్నవాడు మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు, కానీ అంత ఆస్తి ఉన్నవాడు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు, కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఎలా ఇష్టపడతాడు? వెంటనే కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్ మంచి కార్యం చేస్తానన్నాడు. మంచి కార్యాలు పక్కన పెట్టు, ఆజ్ఞలు పాటించమంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అన్నాడు. అసలు ధర్మశాస్త్రం ఏం చూస్తుందంటే, గలతీ రాసిన పత్రిక పౌలు ఒక మాట చెప్పాడు చూడండి, 3వ అధ్యాయం 19వ వాక్యం. గలతీ 3:19. ఈ 3వ అధ్యాయాన్ని తిప్పకుండా కొంచెంసేపు అలాగే పెట్టుకోండి. 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్రం ఎందుకంటే మోషే చెప్పాడు, మీలో నా వంటి ప్రవక్తను కొన్ని దేవుడు పుట్టిస్తాడు, మీరు ఆయన మాట వినాలని చెప్పాడు. ఆయన వచ్చేంత వరకు ధర్మశాస్త్రము మనకు అప్పగించబడింది అంతే. దీన్ని పౌలు వర్ణిస్తుంటాడు, బాల శిక్షకుడు అంటాడు. ఏమంటాడు? బాల శిక్షకుడు అంటే తెలుసా? ఇదే అధ్యాయం 25వ వాక్యం, 3వ అధ్యాయం 25వ వాక్యం. బాల శిక్షకుడు. తల్లిదండ్రులు ధనవంతులైనప్పుడు బిడ్డల్ని సంరక్షించడానికి బాల శిక్షకుని దగ్గర పెడతారు. ఆస్తికి ఇతడే వారసుడు, ఆస్తి మొత్తం ఇతని చేతుల్లో ఉంటుంది. కానీ మనకు తెలుసు మేజరు మైనర్ అని కదా. మేజర్ అయిన తర్వాత మాత్రమే అప్పగించబడతారు, అంతేనా? మైనర్ అయ్యాక మేజర్ అయ్యాక అప్పగించబడతారు. ఆ మేజర్ అయ్యేంత వరకు వాడు ఏం పెడితే తింటాడు. ఆ మేజర్ అయ్యేంత వరకు వీడు ఏం తినాలో వాడు డిసైడ్ చేస్తాడు. ఆ మేజర్ అయ్యేంత వరకు వాడి క్రింద బతుకుతాడు. ఆ మేజర్ అయ్యేంత వరకు వాడు చెప్పిందో చేస్తాడు. ఆ మేజర్ అయ్యేంత వరకు వాడు తీసుకెళ్ళి కాడికి వెళ్తాడు. ఆ మేజర్ అయ్యేంత వరకు వాడికి తెలియకుండా ఏ పని చేయకూడదు. అతన్ని బాల శిక్షకుడు అంటారు. ఆ రోజుల్లో రిక్రూట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది ధనవంతుల పిల్లల కంటే వాళ్ళ పిల్లల్ని తీసుకోవట్లేదు, ఒక నర్సుని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఆ నర్సే వాళ్ళ బాగోగులు చూస్తుంది. వాళ్ళని బాల శిక్షకులు అంటారు. ఆ కోట్లాస్తికి ఈడే వారసుడు, కానీ నర్సు ఏం పెట్టదు. కోట్లాస్తికి ఈడే వారసుడు, కానీ నర్సు ఏం డిసైడ్ చేస్తే దాన్నే ఫీడింగ్గా ఇవ్వాలి. వాడు మేజర్ అయితే అప్పుడు నర్సుతో సంబంధం లేదు, వాడు స్వతహాగా ఏదైనా చేసుకోవచ్చు. ధర్మశాస్త్రము బాల శిక్షకుడిగా ఇవ్వబడింది అన్నాడు పౌలు. ధర్మశాస్త్రం బాల శిక్షకుడు. నీతిమంతుడిగా అది తీర్చలేదు. నజరేయుడైన యేసు క్రీస్తు రక్తమే ప్రతి మనిషిని నీతిమంతునిగా తీర్చింది. ధనవంతుడు అంటున్నాడు, నాకు ధర్మశాస్త్రం తెలుసు, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, ధర్మశాస్త్ర ప్రకారం లోబడి ఉన్నాం. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే, ఆయన ప్రత్యక్షపరచబడి వరకు, ఆయన ప్రత్యక్షము వరకు, ఆయన తన అరంగేట్రం చేయేంత వరకు అది ఇవ్వబడింది. కానీ అది ఫైనల్ జడ్జిమెంట్ కాదు, ఫైనల్ రిజల్ట్ కాదు. ఈవెన్ ధర్మశాస్త్రాన్ని మోసుకొని వచ్చిన మోషనే తన జీవితమందు సంపూర్తిగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. తన శరీరమందు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి బాహ్య సంబంధమైన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు పాటించంటే, ఈయన అంటున్నాడు ధర్మశాస్త్రం మొత్తం నాకు తెలుసు. ధర్మశాస్త్రం మూలంగా ఎవడు? చదవండి 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడడు. స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు బ్రతికేది విశ్వాస మూలంగా. ధర్మశాస్త్రం నీతిమంతుడు చేయలేదు. పౌలు సందర్భంలో అంటాడు, ధర్మశాస్త్రం లేని యెడల పాపం మీద నాకు తెలియకపోను అంటాడు. పౌలు అన్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రం అనేది లేకపోతే నాకు పాపం తెలిసేది కాదన్నాడు. అది తప్పుని ఎత్తుబడి చూపిస్తుంది, కానీ దాన్ని ప్రక్షాళన చేయలేకపోయింది. యేసు రక్తమే ప్రక్షాళన చేస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న ధనవంతుడు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రం అంతా నేను క్షుణ్ణంగా పాటిస్తున్నాను, అన్ని తెలుసు, అన్ని ఆజ్ఞలు తెలుసు, చక్కగా నేను వాటిని పాటిస్తున్నాను.
ఈ 3వ అధ్యాయంలోనే 2వ వాక్యంలో ఒక మాట ఉండదు చూడండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా లేక జాగ్రత్తగా వెళ్ళారు, లేకపోతే విశ్వాసంతో విందు వలన ఆత్మను పొందారని అడుగుతున్నారు. అంటే ధర్మశాస్త్రము ఆత్మ నింపుదలకు పనిచేయలేదు. యేసుని గురించిన విశ్వాసం వినే యేసు యందు విశ్వాసం ఉంచారా అని అడిగాడు. విశ్వాసం ఉంచారు. పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నాడు. అప్పుడు వీళ్ళు వారి చేతుల నుంచి ప్రార్థన చేయక వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ధర్మశాస్త్రము పరిశుద్ధాత్మని ఇవ్వలేదు మీకు, మీరు విశ్వాసం ద్వారా పొందుకుని. అంటే పౌలు ధర్మశాస్త్రాన్ని ఎక్కడ తప్పు పట్టకుండా, పౌలు ధర్మశాస్త్రం ఉపయోగకరము కాదు అని చెప్పకుండా, ధర్మశాస్త్రం ఏమి చేయగలిగిందో, ఏది చేయజాలలేకపోయిందో, ధర్మశాస్త్రం ఇవ్వబడినా ఎందుకు దేవుడి మీద ఆధారపడాలో, ధర్మశాస్త్రం ఉన్న కాలంలో వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా ఎందుకు క్రీస్తును నమ్ముకోవాలో చక్కగా వివరించుకుంటూ ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య, ఆ సంఘాన్ని బట్టి, ఆ సమస్యను బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళు ఆచరిస్తున్న దాన్ని బట్టి జాగ్రత్తగా వివరించుకుంటూ వచ్చాడు పౌలు. నేను అంటున్నాడు, ధర్మశాస్త్రం మూలంగా మీరు ధర్మశాస్త్రం మూలంగా ఆత్మను పొందుకల్లా విశ్వాసం మూలంగా మీరు ఏం చేసి పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడ ఆగిపోయాడంటే ఆ ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడ ఆగిపోయాడంటే ఆ ధర్మశాస్త్రం దగ్గరే ఉండిపోయాడు. అగ్ని పడిస్తున్నాను, ధర్మశాస్త్రం పడిస్తున్నాను అంటున్నాడు. కానీ 2వ అధ్యాయం గలతీ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం సార్ 2:19 దేవుని విషయమే జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్రము విషయమై, ధర్మశాస్త్రం విషయం ఏంటంటే ఆయన ఖచ్చితంగా అందుకే చాలా క్లియర్గా రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి హల్లెలూయా హల్లెలూయా క్రీస్తు వలనే విడిపించబడ్డాను. ఇప్పుడు ఈ ధనవంతుడు ఎక్కడ ఆగిపోయాడంటే మంచి కార్యాలు చేయమంటావా చేస్తారు, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించమంటావా ఆజ్ఞలు పాటిస్తారు. ధర్మశాస్త్రం ఏంటంటేనండి, ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజున ధర్మశాస్త్రం వీళ్ళు చాలా తప్పుగా వాడుకున్నారు. ఎలా అంటే ధర్మశాస్త్రం క్రియను చూస్తాడు, మనస్సును కాదు. ధర్మశాస్త్రం అవలంబించే వాళ్ళ వ్యక్తిని చూస్తాడు, హృదయాన్ని కాదు. అందుకే సమూయేలుతో జాగ్రత్తగా దేవుడు మాట్లాడతాడు, సమూయేలు హృదయాన్ని చూస్తున్నాను రూపాన్ని కదంటే. ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తితో పాపం చేస్తే పాపం, అంతే కదా. బోధకుడ ఈవిడ పాపం చేసుకుండగా పట్టుకొచ్చామన్నాడు, వాళ్ళతో కూడా చంపేయమంటుంది ధర్మశాస్త్రం. నువ్వైతే ఏం చేస్తుంది. అందుకే యేసుప్రభువు దానికి వివరణిస్తూ మాట్లాడుతూ అంటారు, ధర్మశాస్త్రంలో క్రియ జరిగితే పాపం, నేను మీతో చెప్పినది ఏమనగా తన మనస్సులో వాంఛించుకుంటేనే పాపం అన్నాడు. ధర్మశాస్త్రం క్రియనే చూస్తుంది, హృదయాన్ని చూడదు, హృదయాన్ని పఠించుకోదు. ఎందుకంటే మనుషులకు ఏది కనపడుతుందో దాని మీద జడ్జిమెంట్. కానీ యేసుప్రభువు అలా జడ్జిమెంట్ చేయాల, హృదయాంతరంగాన్ని పరిశీలించి హృదయాన్ని బట్టి జడ్జిమెంట్ చేస్తాడు. ఇప్పుడు ధనవంతుడు ఏం కోరుకుంటాడంటే బాహ్యపరంగా కనబడేది ఏదైనా చెప్పు చేస్తా, బాహ్యపరంగా గొప్ప వచ్చేది ఏదైనా చెప్పు చేస్తా, బాహ్యంగా నాకు గుర్తింపు కలిగేది ఏదైనా చెప్పు చేస్తా, నాకు నిత్య జీవం కావాలని అడుగుతున్నాడు. యేసుప్రభువు ఏమంటున్నాడంటే బాహ్యపరంగా ఏం చూసుకుని చెబుతున్నావు అంటే నీ ఆస్తుని చూసుకొని చెబుతున్నావు. ఆస్తుని బట్టి కదా మంచి కార్యం చేస్తానన్నా, ఆస్తుని బట్టి కదా ఏదైనా చేస్తానో అది అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. మిగుల ఆస్తి గలవాడు కనుక తిట్టుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు యేసుప్రభువు ఒక స్టేట్మెంట్ రాస్తాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటి దూరట సులభము. వెంటనే స్పీకర్కి ఒక డౌట్ వచ్చింది, ఇది మా పరిస్థితి ఏంటి, ఆనందముల్ని అక్కజల్లని బంధువుల్ని మిత్రుల్ని మొత్తం వదిలేసాను, అందరిని వదిలేసాం, మేము వలలను వదిలేసాం, నువ్వు చెప్పావని, కుటుంబాన్ని వదిలేసాం, సమస్తాన్ని వదిలేసాం, నీ వెంటే తిరుగుతున్నావు, నీ కోసమే తిరుగుతున్నావు, మాకు లాభం ఏంటయ్యా అని అడిగారు. నాకు అప్పుడు ఎస్ఐ అంటారు 19వ అధ్యాయము 20-21 వాక్యం చదవండి, 40వ వాక్యం 25-40, మత్తయి సువార్త 25-40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ధనవంతులు ఏమన్నాడంటే మంచి కార్యం చేస్తా, ఏం చేయమంటాడో చెప్పాను, ఆస్తమే అన్నాడు. ఇక్కడ రాజు ఏమంటున్నాడంటే మిక్కిలి అలుపుల్లో వీళ్ళున్నారు, అల్పులకి వాళ్ళకి చేశారు కాబట్టి నాకు చేసినట్టు అన్నాడు. ధనవంతుడు అడిగింది అదే కదా, నా భాష అర్థమవుతుంది. ధనవంతుడు వచ్చి మంచి కార్యం చేస్తాను, ఏం చేయమంటావో చెప్పాను. యేసుప్రభువు అన్నాడు ఆస్తమేసి అన్నాడు. ఇక్కడ రాజు అంటున్నాడు కుడివైపు ఉన్న వాళ్ళు చేసి, మిక్కిలి అల్పులైన వేళ్ళలో మీరు ఒక్కరికి చేశారు కనుక నాకు చేసినట్లు అన్నాడు. అక్కడేమో చేస్తానంటే ఆస్తమేమన్నాడు, ఇక్కడేమో చేసిన మెచ్చుకుంటున్నాడు. ఈ రెండు సందర్భాలు మనం జాగ్రత్తగా కంపేర్ చేస్తే
బాహ్య సంబంధమైన వాటిని, పేరు తెచ్చుకున్న వాటిని చేయాలని ధనవంతుడు చూశాడు. కానీ ఆస్తిని వదిలిపెట్టుకోవడానికి అతడు ఇష్టపడి. వీళ్ళు ఎవరంటే సమస్తాన్ని వద్దనుకొని, సమస్తాన్ని కాదనుకొని, సమస్తాన్ని పెండతో ఎంచి మిక్కిలి అల్పులైన దేవుని దాసులకి చేసిన వీళ్ళు. వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ లేదు. ఇతడికి ఇవ్వటంలో ఉన్న ఆసక్తి, పంచిపెట్టడంలో ఉన్న ఆసక్తి ఉన్నదాన్ని కోల్పోతానేమో అనిపిస్తే లేదు. ఎలీషా మీద ఏలియా దుప్పటి పడినప్పుడు ఎలీషా తన ఎద్దులను తెగ నరికాడు. తనంటాడు నాగలను చీల్చేస్తాడు. అన్నం వండి అందరికి పెట్టేసి, అంటే నాకు వెనక ఎద్దులు ఉన్నాయి, వెనక ఆస్తి ఉంది, వెనక నాగలుంది, వెనక పనిముట్లు ఉన్నాయి అని ఆలోచన లేకుండా అన్ని కాదనుకొని అన్ని నాశనం చేసి వచ్చేసాడు. ధనవంతుడు యేసుప్రభు ఏమన్నాడు? అన్ని అమ్మేసుకో, ఏమి కాదనుకో, వదిలేసుకొని రమ్మన్నాడు. పేతురు ఏమడుగుతున్నాడు? మేము వదిలేసేమన్నా, ఇవన్నీ వదిలేసి. పేసి అంటాడు, పేతురు ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించేదాం కదా. చాలా క్లారిటీగా అడిగాడు పేతురు. ఆడు సరే ఏం వదిలిపెట్టినాడు, వెళ్ళిపోయాడు. మేమన్నీ వదిలేసాంగా, మాకేంటి లాభం అని అడిగాడు. అప్పుడు అంతా ఏమన్నాడు దేవుడు? పేతురు చెబుతున్నాడు, మరలా నూతన భూమి, కొత్త ఆకాశం వస్తుంది, అప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటానే, మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చుంటారు. తర్వాత అశ్వినులై ఇజ్రాయిల్ 12 గోత్రముల వారికి న్యాయము తీర్పుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్కజల్లులైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలైనను, భూములైనను, ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడు హల్లెలూయా హల్లెలూయా కింద చదువుకుంటూ వెళ్తే, ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకొనును. మొదటివాడు అనేకులు, కడపటి వారగుదురు, మొదటి వారగురు జాగ్రత్తగా ఉంది. ఆయన నిత్య జీవం కోసం వెళ్ళిపోయాడే. మీరు ఎన్ని పొందుకోవడం కాకుండా నిత్య జీవంలో కూడా వెళ్తారు. ఎందుకంటే ఎన్ని వదిలేస్తారు. అక్కడ ఒక 7 మాటలు చూస్తాడు ఆయన. ఎన్ని మాటలు? అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ఆస్తులు, భూములు, తల్లిదండ్రులు, వీటితో ఉండే రిలేషన్ చాలా డిఫరెంట్. మనకి ఒక్కొక్కరితో ఉండే రిలేషన్ ఒక్కొక్కటి. మనకి ఆస్తి మీద ఉన్న మమకారం, భూముల మీద ఉన్న మమకారం, ఇళ్ళ మీద ఉన్న మమకారం అందరి మీద ఉంటుంది. ఒక్కొక్క రిలేషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అవన్నిటి వదిలేసుకుంటే 100 రెట్లు ఫలం అన్నాడు. ఇంకొక స్వార్థలు అంటాడు, యహమందును యహమందును అంటాడు. అందుకే చిర ఆస్తులు తెచ్చి అపోస్తులైన పౌలు, పేతురు పాదాల దగ్గర పెట్టేశారు. చిర అంటే దస్తావేజులు రాసేటప్పుడు మనం ఈ మాట ఉపయోగిస్తాం. అంటే నేను సంపాదించింది కానీ, నా పితరుల దగ్గర నుంచి వచ్చింది కానీ, చిర ఆస్తులు అంటే వీళ్ళు సంపాదించింది, వీళ్ళ పితరుల దగ్గర నుంచి వచ్చింది మొత్తం అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పాదాల దగ్గర పేతురికి అప్పుడు ఆ మాట గుర్తుకుంటుంది. ఆ నిమిత్తం అన్నీ వదిలేసుకుంటే 100 రెట్ల ఫలం మీరు పొందుకుంటారు. ఇప్పుడు నువ్వు 100 రెట్ల ఫలాన్ని పొందుకోవాలంటే దేవుని కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. దేవుని కోసం ఏదైనా వదిలేసుకోవడానికి సిద్ధపడాలి. అది రిలేషన్ కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, ఇల్లు కావచ్చు, నువ్వు సంపాదించిన భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, మరేదైనా కావచ్చు. దేవుని కోసం అన్ని వదిలేసుకుంటాను, దేవుడే ప్రాముఖ్యము అనుకుంటే 100 రెట్ల ఫలం. లేదు వాటిని ఉంచుకొని మంచి మంచి కార్యాలు చేస్తాను అనుకుంటే, ధనవంతుడు ఉన్నటువంటి ప్లేస్లో, ధనవంతుడు ఉన్నటువంటి మార్గంలో, ధనవంతుడు నడుస్తున్నటువంటి త్రోవలో మనం ఉన్నామని అర్థం. నువ్వు 100 రెట్ల ఫలాన్ని పొందుకోవాలంటే ఇక్కడ సమస్తాన్ని వదిలిపెడతానికి ఏం చేయాలి? ఇష్టపడాలి. భూమి శాశ్వతం కాదు, భూమి మీద నివసిస్తున్న మనం శాశ్వతం కాదు, భూమి మీద మన సంపాదన శాశ్వతము కాదు. ఇవన్నీ లైన్ అయిపోతాయి. ఏది శాశ్వతం ఏంటంటే దానికోసమే ప్రయాసం. ఇప్పుడు నువ్వు 100 రెట్ల ఫలం పొందుకోవాలంటే చేయాల్సింది ఒకటే, భూమి మీద ఏదైనా నాకు దీవించాలంటే. అలా అనుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్రహాం. లేక కొడుకునిచ్చాడు, తీసుకొచ్చిన వ్యక్తి ఏమన్నాడు? తీసుకెళ్ళి భూమి మీద దేవుని కొరకు పంట సమస్య ఉంచిన వాళ్ళు ఆది సంఘం. ఎవరు? అపోస్తుల బోధనలో పెరిగిన సంఘం. ఎందుకంటే ఉన్నవాడు ఇది నాది అనుకోలేదంట. తీసుకొచ్చి, అయ్యా అక్కరలో ఉన్నవాడికి పంచి పెట్టండి. 100 రెట్లు ఫలం నీకు కావాలనుకుంటే భూమి మీద దేన్నైనా దేవుని కోసం వదిలేసుకోవడానికి సిద్ధపడాలి. ఇప్పుడు యహమందును పరమందును 100 రెట్ల ఫలం అనేది అనుభవిస్తాయి. భూమి మీద ఏదైనా దేవుని కొరకు విడిచిపెట్టగలిగిన శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన గాక. ఏదైనా దేవునికి ఇవ్వడానికి సిద్ధపడండి. ఏదైనా దేవుని తర్వాతే ఉంటుంది. ఏదైనా మొదటి స్థానం దేవునికి ఉంది. యహమందును పరమందును 100 రెట్ల ఫలాన్ని మీరు పొందుకుంటారు.
ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించి ప్రార్థన లేచి